కంది కలిసినట నువ్వేనాను తీసుకోయి వంట చక్క ఉసుకలకు తింటున్నావు. Hey guys, this is Mr. One Yadav. Welcome back to another new video. Welcome back to our channel again. పొద్దున టైం వచ్చేసి కరెక్ట్గా 5:19 అవుతుంది. టైం వచ్చేసి 5:19 అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ భోగి. 5 అవుతుంది, నైట్ నుంచి నిద్రలేదు. ఈ పిచ్చిలందరితో ఫోన్ చేస్తే ఇడు చాయ్ తాగుదాం పా అంటారు. చలో లెట్స్ గో. బహుత్ చాయ్ పియంగే. జస్ట్ ఫ్రెండ్స్ థింగ్స్. ఎక్కువ పోసుకున్నాం రా, ఇప్పుడు ఎప్పుడా ఎక్కువ పోసుకున్నాం రా. దీనికి చాయ్ తాగుపించడే అరే ఇప్పుడు చాయ్ ఆడికెళ్ళి వాళ్ళు తెచ్చుకొచ్చారు. నేను తీసుకొచ్చినా నువ్వు తీసుకొచ్చినావు అంతా కాదురా బై. ఇప్పుడు పైసలు నేను కట్టినా, నువ్వు కట్టినావా? అరే రే హైలైట్ పడుతున్నావు హీరోలా. కెమెరానే పడిపోరండి. చాయ్ తాగి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రిడిక్యులస్ ఏమైతే చూడండి మొత్తం ఎంతమంది జనం ఓలేరేంద్రా పరిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా ఫస్ట్ కట్టినా. సో ఇలా బ్లాగ్ వచ్చేసేది అంతే, సస్పెన్స్. అది తమిళ చూస్తే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. గుద్దవాళ్ళు ఉంటుంది, డోంట్ మిస్ ద ఎండ్ వరకు చూడండి. గుద్దవాళ్ళు అంటే గుద్దవాళ్ళ లోన్ పని ఉంటుంది, మస్తు ఉంటుంది బ్లాగ్ అయితే. ఇలా ఎండ్ వరకు అయితే చూడండి. చలో లెట్స్ గో. తర్వాత కలుస్తాం మళ్ళా, ఫ్రెష్ అప్ అయి కలుద్దాం మళ్ళా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 ఏమో అవుతుంది. बहुत मिलेंगे बैठ के इसकी माँ की चुदुम लॉन पना करेंगे, फुल टू फुल एंजॉय करेंगे अपन. बहुत एंजॉय करेंगे कल आज. రెడీ అయిపోయినాము. సమర యుద్ధం మొదలు పెట్టాల్సిందే. ఏదో ఇప్పుడు మంచి ప్రదేశాలకు పోతున్నట్టు ఏదో అంత చేస్తుండ. ఇట్లా మంచి ప్రదేశానికి ఏమైనా వెళ్తున్నావా బ్రదర్? వచ్చాడు పనికిరాని లంజ కొడుకు వచ్చాడు. 360. సో దిస్ ఇస్ అవర్ 210cc. ఇదే మన 210cc. లంచోడుగా ఉందరా అసలు పూకా నీకు బుర్రుందా? స్టార్ట్ చేసి తిప్పనారా ఇప్పుడు బ్యాండ్కి అందరికంటే ఆయనతో నువ్వే కనిపిస్తున్నావుగా. అర్థం కాలే గుండు కటింగ్ బాయిగా పడ్డాయా? ఇగో అయినదే పడ్డాయి. ఇప్పుడు ఈ రూపాయలు లేకుండా ఎందుకు వస్తారా మీరు? 30 రూపాయలు లేకుండా ఎందుకు వస్తారు? వద్దు, ఆ 100 రూపాయలు తీసుకొని గుద్దలు వచ్చుకో. ఉన్నాయి రా పైసలు, కాకపోతే వెళ్తలే బాగా. ఇక్కడ అదే అది కేటీఎం అంటే ఆ చెప్పులు ఏమైంది బ్రో? పైసలు పోయినాయా? ఎన్ని పోయినాయి? వడ్డ పైసా ఇప్పుడు 1 పైసలు పోయినాయి. పైసలు గాలి అన్నారా? నేను గాలి అన్న. ఇప్పుడు ఏమైంది? నువ్వు మంచిదా? ఏమైనా అయిందా చెప్పు. ఏమైనా అయిందా? ఏంది బా ఇది ఇంత గలీజా? ఏం చేద్దాం అందుకని చెప్పారు ఏదో రాంగ్ రూట్లా. ఈ పిచ్చి గుద్దలు గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఈ చిలకలకు పట్టుకొని తీసుకొని వచ్చిర్రు. ఇప్పుడేమో తిప్పితే ఇంతే రూట్ తప్పని తెలిసింది. ఇప్పుడు మొట్ట ఇక్కడ మళ్ళా ఈ బర్రె గుద్దలు మొట్ట. ఏ బర్రే
అరే ఏం పని అంట గుద్ద అలగొట్టురాను కాల్ చేసి ఏమన్నారు రేగి పనులకు ఆ బర్రె బెదిరింది అనుకో నీ గుద్ద అలగొడతాను నీ ఒట్టకాయ ఎంత ఉందిరా రేకాయ పోనీ పిచ్చి గుద్దలు ఎట్టేటో తీసుకొని వచ్చి ఇప్పుడు మొత్తం పేరు మళ్ళీ ఉల్టా పోవాలంట మేము పిచ్చి తెగుతుంది అప్పటి నుంచి తిరిగి బండ్ల పెట్రోల్ కూడా అయిపోతుంది బండ్ల పెట్రోల్ అయిపోతుంది మా బాడీలో పెట్రోల్ అయిపోతుంది మొట్ట మా బాడీలో అసలే పెట్రోల్ లేదు తినని కూడా తినలే ఎండనేమో సావ దిగుతుంది అప్పటి నుంచి పిచ్చి గుద్దలు ఎక్కించుకోవాలి ఇద్దరు గాడిదలు పోయినా గుర్రాలు గుద్దలు అన్నమాట నా మొదటి ఎక్స్పీరియన్స్ బ్రో నాకైతే నచ్చలే బ్రో ఇదేమన్నా ఎన్ని కిలోమీటర్లు బండ్లు ఉన్నాయా మన తన నర్సులు గుట్టలు గిట్టలు కాదు వడ్డాది బండి వేసుకొని రయ్యరా దింగుతున్నావు మా యాక్టివ్ నేను దింగాలి ఈడు రాళ్ళ మీద దింగుతుంది తీసుకొని వడ్డా చక్కగా ఉసుకలకు దింగుతున్నావు ఇచ్చా పడుతుంది నాకు వెనకాల ఏడవారు దింగుతుంది అని జరసేపు ఆడ మీరు అందరు దింగేసి మేము వెనకాల పడ్డా మేమేమో రా అని పిలుస్తాడు ఈడు ఏ నీ ఫోన్ తీసుకొని అబ్బాయి నా సుల్లి ఒకటే సావ దింగుతున్నావు అరే నా సుల్లిలో ఫోన్ ఏడుందిరా ఇది ఇలా చాపి పూకుంటుంది బాబా ఏ స్టైల్లో వాడుతున్నారా ఇలా అరే రే 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 ఇంత స్టైల్లో కూడా రాదా వంశీను నాకు వచ్చింది ఎక్కడైతుంది మామ నిమ్మకాయలు ఏం కావాలి నిమ్మకాయలు నిమ్మకాయ కావాలంట నిమ్మకాయ పిండుకుంటే బొంగులు మంచిగా ఉంటాయి అన్నమాట బొంగులే ఇలా గతలేవా అందరు డిమ్ అయిపోయారు ఏం అర్థమవుతారు చిమ్ములు ఒక్కొక్కరు గుద్ద వాళ్ళ కళ్ళు తాగిరు ఒక్కొక్కరు ఇప్పుడు ఏమో చేస్తారు ఇప్పుడు గుద్ద వాళ్ళ కళ్ళు తాగిరు ఒక్కొక్కరు ఎన్ని సీసాలు అనిల్ భాయ్ ఎన్ని సీసాలు తాగిన బ్రో 46 సీసాల కళ్ళు తాగిరు మనుషులా మానరు గాలైలు మొడ్డ కూడా రా నేను దెంగ మేము బి తాగినారా భయ్ నేను చెప్తున్నా ఇగో మాది గుద్ద వాళ్ళ కళ్ళు తాగి ఉగ్రాని ఏమో చేస్తారు వస్తున్నారు వంశీ ఏం చేస్తున్నావురా ఇగో ఉంటుంది వంశీ బాయ్ అలా ఏం చేస్తున్నావు మనం ఉగ్రాలు బొంగులతో తయారయ్యబడే ఉగ్రాలు యూట్యూబ్ లో చెప్పండి తడిపడి చెప్పన్నా మిరపకాయలు ఎన్ని వేయాలి ఉప్పు ఇంత వేయాలి చెప్పన్నా అది గిట చెప్పన్నా ఎన్ని మిరపకాయలు వేస్తున్నావు ఒక 5-6 రూపాయలు 5-6 మిరపకాయలు ఒక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు బొంగులు నానబెట్టుకోవాలని చెప్పు మస్తు బొంగులు బొంగులు నానబెట్టం అంటే బొంగులు ఆగో ఇక్కడ అందరితో ఒక బాధ అయితే ఈ కొడుకులో ఒక బాధ అందరు గుద్ద వాళ్ళ ఎటో అటు పోతే ఇగో ఈ కొడుకులు చూడరు ఏం చేస్తారు ఆగురా సుల్లి అందరు ఇగో ఈ సుల్లి అది ఒక బాధ ఇట్రా అందరితో ఒక బాధ అయితే ఇగో వీళ్ళది ఒక బాధ ఏం చేస్తారు బ్రో మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు బ్రో నువ్వు ఇక్కడ ఈయన తర్మకోలు ఏడుతుండే నీళ్ళ బాటలు ఎట్టుంది నీకు నీ యాంటీ యాక్టింగ్ గుద్దల సుల్లినేది కంద్రీ కలిసినట దానికాడికి ఎందుకైనావురా చెప్పేటా ఏడా వచ్చింది వస్తుందా వస్తుందిగా ఏ కరవలేరా కుట్టిపోయిందా అంతే అవి వేరే అవి ఏం కాదు లైట్ అదేం కరవలే ఎర్ర మంటలు వేస్తుంది అంతే అంతే అదేం కరవాలి అది కాదు ఖర్చు కంద్రిగా తేనెతీ కాదు తేనెతీ కాదు సాంఖ్య లోపలికి అది పోతుంది ఒకటి చెప్తున్నా ఎంజాయ్ రెడీ అయింది అనమాట బర్త్డే మాత్రం మర్చిపోలేదు ఏదో బర్త్డే పోయినా ఏం రాయను ఏం రాయను ఇప్పుడు చల్లారు మొత్తం కంద్రిగా కలిసింది అగో తినతే కలిసింది అగో అడుగుతుంది చూపెట్టాడు ఓలూరు అంతే ఆఫీస్ అదేదో వేసినావు దాని పేరు
ఉగ్రాన్ని గుద్దాలు వేసినాం అని నిజంగా చెప్పాలంటే. సీ యూ టుమారో. మంచిగా రారి, ఏం లొల్లులు పంచాయతీలు పెట్టుకోకరి, ముందే చెప్తున్నా. నేను నిమ్మలంగానే పోతాను. నేను నిమ్మలంగా ఊరు, ఎందుకంటే అనుభవమైన చెప్తున్నా. రైటా, అందరికి సీ యూ. బాయ్ 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 బాయ్. వీళ్ళతో గుద్దవాళ్ళు ఎంజాయ్ చేసినాం, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. ఇగో వీళ్ళందరితో అయితే గుద్దవాళ్ళ అయ్యప్ప ఇలా వీళ్ళందరితో గుద్దవాళ్ళు ఏం చేసినాం. తాత అయ్యప్ప ఒకసారి అయ్యప్ప తాత ఏ వద్దా తాత గుద్దవాళ్ళ లోన్ పని వేస్తున్నాడు. తాత అనిపోయారు. చలో రైటా రైటా బాయ్ 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 అందరికి బాయ్. జాగ్రత్త, ఏం లొల్లులు పని చేస్తారు రైటా. మేము జాగ్రత్తనే అవుతాం, మీరు ఫోన్ చేస్తా డైరెక్ట్. సో దట్ గాయస్, చలో టాటా, సీ యూ, బాయ్ బాయ్.